రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ధర్నా రాస్తారోకో చేపట్టారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలో సోమవారం ఏబీవీపీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక విద్యార్థులతో కలిసి ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీవీపీ రాష్ట్ర నాయకులు బండారు ప్రశాంత్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,500 కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉపకార వేతనాలు విడుదల చేయకపోవడంతో ఎంతోమంది నిరుపేదలు విద్యకు దూరం అవుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా నిధులు విడుదల చేయాలని, 8,500 కోట్ల నిధులు విడుదల చేసి పెండింగ్ బకాయిలను పూర్తిగా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తూప్రాన్ మండల పట్టణ కేంద్రంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి 8,500 కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ను ఇంతవరకు విడుదల చేయకపోవడం సిగ్గుచేటు. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ విద్యార్థులకి స్కాలర్షిప్లు విడుదల లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించలేని దిక్కుమాలిన ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులంతా స్కాలర్షిప్ల మీద ఆధారపడి విద్యను కొనసాగిస్తారు.